రాత్రి పడుకొని ఉదయాన్నే లేచినప్పుడు మన ముఖమంతా ఫ్రెష్గా తేటగా ఉంటుంది. నిజానికి అలా కనిపించాలి కూడా. అయితే కొంతమందికి పొద్దున్న లేవగానే ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉంటుంది. కనురెప్పలు కూడా బాగా ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. పాదాల్లో కూడా వాపులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నప్పుడు, కిడ్నీల పనితీరు మందగించినప్పుడు సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్ పోవటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము కింది భాగంలో పిడికెడు పరిమాణంలో ఉండే మూత్రపిండాల్ని మనం ఉద్దండ పిండాలుగా చెప్పుకోవాలి. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తూ నిత్యం సుమారు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాలను మూత్రం రూపంలో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ ఉంటాయి. ఈ వడపోత కార్యక్రమంలో ఏవైనా అవరోధాలు ఏర్పడినప్పుడు మూత్రంతో పాటు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్లు పోవటాన్ని డాక్టర్లు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లవాతం, క్యాన్సర్ల వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు కూడా మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఈ మూత్రంలో ప్రోటీన్స్ పోయేది గ్లోమరులార్ ప్రోటీనూరియా, ట్యూబులర్ ప్రోటీనూరియాగా మనం విభజించడం జరుగుతుంది. కొన్ని జబ్బుల్లో ఈ గ్లోమరులస్ ఆపరేటస్లో కొంత డ్యామేజ్ జరగటం వలన ఈ ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఫిల్టర్ అయ్యి మా ట్యూబ్యూల్స్లో కూడా అవి మళ్ళీ అబ్జార్బ్ చేసుకోలేనంత అధికంగా పోవటం వల్ల యూరిన్లో ప్రోటీన్స్ అనేవి కనపడతాయి. అట్లాగే ట్యూబులర్ ప్రోటీనూరియా అంటే మనకి ఎంతో కొంత ప్రోటీన్స్ ఈ గ్లోమరులస్లోంచి ఫిల్టర్ అయిన తర్వాత ఈ ట్యూబ్యూల్స్లో మనకి ప్రోటీన్స్ని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఏదైతే ఈ ట్యూబ్యూల్స్లో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ ప్రోటీనూరియా కూడా మనం చూడటం జరుగుతుంది. మనం ఏదైనా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వల్ల వచ్చింది ప్రోటీనూరియా అనేది తెలుసుకోవాలంటే చాలా సందర్భాల్లో మనకి కిడ్నీ బయాప్సీ, అంటే కిడ్నీలోంచి మనం పీస్ తీసి బయాప్సీ చేసిన తర్వాత హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల మనకి డ్యామేజ్ అనేది దేనివల్ల అనేది తెలుసుకోవటం జరుగుతుంది. కిడ్నీల్లో సహజంగా అతి సూక్ష్మమైన నాళాలు, నెఫ్రాన్లు ఉంటాయి. మూత్రాన్ని వడపోయటం వీటి ప్రధాన ప్రక్రియ. మూత్రంలోని ప్రోటీన్లను గ్రహించి వాటిని ఇవి తిరిగి రక్తంలోకి పంపిస్తాయి. అలాగే మూత్రంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబులు ఒక్కోసారి వాచిపోతూ ఉంటాయి. ఫలితంగా ట్యూబులు, నెఫ్రాన్లు వడపోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల శరీరానికి అత్యవసరమైన ఆల్బుమిన్ ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీన్ని ఆల్బమినూరియా అంటారు. రక్తంలో ప్రోటీన్లు తగ్గిపోవటం వల్ల శరీరమంతా వాచిపోతుంది. ముఖ్యంగా పొట్ట, ముఖం బాగా వాచిపోతాయి. కళ్ళ చుట్టూ ఉబ్బి కళ్ళు మూసుకుపోతాయి. జ్వరం, గొంతు నొప్పి ఉంటాయి. వైద్య పరీక్ష చేస్తే మూత్రంలో ప్రోటీన్లు కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం బాగా పెరిగిపోయి ఉంటుంది. దీన్ని హైపర్ కొలెస్టరీమియా అంటారు. ఇది చాలా ప్రమాదకర స్థితి. మనకి చాలా జబ్బులు మనకి యూరిన్లో ప్రోటీన్స్ పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకి మధుమేహం, డయాబెటిస్, హైపర్ టెన్షన్. కారణం కనుక మనం తెలుసుకున్నట్టయితే దాన్ని ట్రీట్మెంట్ చేయటం అనేది అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే బాడీలో ఉన్న సొంత ఇమ్యూనిటీయే మనకి కిడ్నీస్ మీద కానీ ఇతర అవయవాల మీద కూడా పనిచేసే ఈ ప్రక్రియని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఇలాంటి జబ్బుల్లో కూడా యూరిన్లో ప్రోటీన్స్ పోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ప్రోటీనూరియా అనేది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీగా ఉన్నప్పుడు. అట్లాగే ప్రోటీన్స్ ఎక్కువ పోతున్న కొద్దీ, టైం గడిచిన కొద్దీ వాళ్ళకి బాడీలో నీరు చేరిపోవటం, పీడల్ ఇడిమా అంటాం, కాళ్ళు వాపులు, మొహం వాపులు, ఆకలి లేకపోవటం, వామిటింగ్ సెన్సేషను, అలసటగా ఉండడం, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండడం, ఇట్లాంటి సమస్యలు. ఎక్కువగా ప్రోటీన్స్ పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి యూరిన్ నురుగు కనబడుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఉండొచ్చు, కానీ యూరిన్లో మనకి ఎక్కువగా నురగ కనబడుతుంది అనేది
మనకి చాలామంది చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే వాళ్ళల్లో ప్రోటీనూరియా అనేది మనం చూడటం జరుగుతూ ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోతున్న కొద్దీ కాళ్ళు పాదాల్లో వాపులు కనిపిస్తాయి. తరచూ వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. చర్మంపై దురదలు వేధిస్తూ ఉంటాయి. ఆకలి మందగిస్తుంది. ఈ అనుమానిత లక్షణాలను పసిగట్టి సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్ స్వల్పంగా పోతున్న మొదటి దశను కిడ్నీలు దెబ్బతింటున్నట్లుగా భావించాలి. దీనిని సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా నివారించుకోవచ్చు. ప్రోటీన్ కొద్ది పరిమాణంలో వెళ్లే రెండవ దశను కిడ్నీలు పూర్తిగా పాడవటానికి సూచనగా భావించాలి. శరీరం నుండి బయటకు వెళ్లవలసిన ద్రవాలు పూర్తిగా బయటకు వెళ్ళకపోవటం వల్ల కాళ్ళు పాదాల వాపులు కనిపిస్తాయి. వాంతులు, చర్మంపై దురదలు, అలసట, ఆకలి లేకపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో ప్రోటీన్ బాగా ఎక్కువగా వెళ్లే మూడవ దశలో కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్లుగా భావించాలి. అయితే మూత్రంలో ప్రోటీన్ పోవటాన్ని తొలి దశలోనే గుర్తించినట్లయితే తగిన చికిత్స తీసుకోవటం ద్వారా సమస్యకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు మనం ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. అది డిప్స్టిక్ మెథడ్లో మనం చూసినట్టయితే ప్రోటీన్స్ ఎంతవరకు పోతున్నాయో తెలుస్తుంది. 24 గంటల యూరిన్ కలెక్ట్ చేసి ప్రోటీన్ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో ఆర్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది ఉంటుంది. ఇదేంటంటే 24 గంటలు యూరిన్ పట్టడం కుదరనప్పుడు మనకి ఇమీడియట్గా రిజల్ట్ తెలియాలి, రోజుకి ఎంత పోతుంది ప్రోటీన్ యూరియా అనేది తెలుసుకోవడానికి ఈ 2 టెస్టులు మనకి ఉపయోగపడతాయి. ఇలా ప్రోటీన్ యూరియా ఉన్న వాళ్ళల్లో చికిత్స ఎలా ఉంటుందంటే ఆహార నియమాల్లో మనం ప్రోటీన్ ఇంటేక్ తగ్గించి తినడం, అలాగే ఉప్పు శాతం తగ్గించుకోవటం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం, ఎవరికైతే షుగర్ ఉన్నట్టయితే షుగర్ కంట్రోల్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రోటీన్ యూరియాని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని రకాల మందులు ఉంటాయి. బీపీ కంట్రోల్ చేసే మందుల్లో ప్రోటీన్ యూరియాని కూడా కంట్రోల్ చేసే మందులు ఉంటాయి. ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అంటాం. షుగర్ తగ్గించే పేషెంట్స్లో కూడా ఇప్పుడు కొన్ని రకాల మందులు SGLT2 ఇన్హిబిటర్స్, అట్లా కొన్ని కొత్త రకమైన డయాబెటిక్ డ్రగ్స్ వచ్చాయి. ఇవి కూడా యూరిన్లో ప్రోటీన్ యూరియాని తగ్గించే ట్రీట్మెంట్కి దోహదపడుతుంది. మూత్రంలో ప్రోటీన్ పోవటాన్ని చాలా వరకు కిడ్నీల పనితీరుకు ఒక సంకేతంగా భావించాలి. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు చాలామంది ప్రోటీన్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది సరికాదు. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి. సకాలంలో పసిగట్టి సరైన చికిత్స అందిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇక నెఫ్రోటిక్ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండేందుకు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ను అదుపులో ఉంచడానికి జంక్ ఫుడ్కి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వంటల్లో ఉప్పును బాగా తగ్గించాలి. మూత్రంలో ప్రోటీన్ పోతున్నదని తెలిసినప్పుడు సకాలంలో తగిన చికిత్స తీసుకోవటం ద్వారా కిడ్నీలు వేగంగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.